సో ఈరోజు మన యొక్క టాపిక్ హౌ టు గెట్ రిచ్. సో మనం జ్ఞానం పొందుకోవాలన్నా, డబ్బును సంపాదించాలన్నా, ఏది చేయాలన్నా కూడా మనకి ఫ్రీడమ్ పొందుకోవడానికే చేస్తాం. అజ్ఞానాన్ని వదిలేస్తే స్వతంత్రం వస్తుంది కాబట్టి ప్రతిదీ మనం చేస్తాం. అలాంటి ఒక జ్ఞానాన్ని, అలాంటి ఒక ఎడ్యుకేషన్ని నిర్బంధంతో నేర్పిస్తే తనెన్నటికీ స్వేచ్ఛను పొందుకోలేడు. నిర్బంధంతో నేర్పిస్తే ఎన్నటికీ స్వేచ్ఛను పొందుకోలేడు. అదేవిధంగా లోపల భయంతో ఉన్న వ్యక్తి బయట వ్యక్తిని ధైర్యవంతుడిని చేయలేడు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి ఎన్నడూ దారి చూపలేడు. వాళ్ళిద్దరూ వెళ్ళి గుంతలో పడతారు. సో కాబట్టి మన యొక్క జ్ఞానం మనకి స్వతంత్రాన్ని ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛగా నేర్చుకోగలగాలి. భగవంతుడు కూడా మనిషిని సృష్టించిన తర్వాత స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి. మంచి దారి ఉంది, చెడు దారి ఉంది. ఇందులో నువ్వు ఏ దారిని ఎంచుకుంటావో అదే నీ కర్మ. ఆయనే స్వేచ్ఛనిచ్చాడు. మనుషుల మనమెవరిని ఎదుటి వాళ్ళని రెస్ట్రిక్షన్స్ పెట్టి నిర్బంధంలో ఉంచడానికి? సరైనదే కదా నేను చెప్పేది? అవునా? ఎస్. సో ఈరోజు మనం కొన్ని విషయాలు ఇంకా సింప్లిఫైగా నేర్చుకోబోతున్నాం. సో నేను చదివిన బుక్స్లో నుండి ఈరోజు కొన్ని పాయింట్స్ నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. అదేవిధంగా దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. సో ఇది మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే. హౌ టు గెట్ రిచ్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎంటర్ప్రినర్స్ షేర్ హిస్ సీక్రెట్స్. ఫెలిక్స్ డెన్నిస్ రాసినటువంటి ద ఫౌండర్ ఆఫ్ మ్యాగజైన్ బుక్, రైటర్, ఆథర్. అందులో నుండి కొన్ని విషయాలను ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో రాసుకోండి. సో మనం చాలా మంది ఏమనుకుంటారంటే అదృష్టంగా డబ్బు రావాలి, అదృష్టంగా డబ్బు సంపాదించాలి, అదృష్టవశాత్తు రావాలి, లేదా అతనికి వచ్చిందంటే అదృష్టవశాత్తు వచ్చింది అనుకుంటారు. ఎవరికి కూడా అదృష్టం అవసరం లేదు డబ్బు సంపాదించాలంటే. రాసుకోండి. డబ్బు సంపాదించాలంటే అదృష్టం అవసరం లేదు. ఆ బుక్ ఆథర్ చెప్తున్న విషయాలు ఇవి. డబ్బు సంపాదించాలంటే అదృష్టం అవసరం లేదు. ప్రాసెస్ నమ్మితే చాలు. ఫస్ట్ 10 డేస్లో మొదటి 1,00,000 రూపీస్ అని చెప్పి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే నిన్న ఒక మేడంకి 85,000 రూపీస్ వచ్చాయి. మనం చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వడం ద్వారా. మేబీ ఇంకా 4 డేస్ ఉంది. ఈలోపు ఇంకో 15,000 ఎర్న్ చేస్తుందేమో. 1,00,000 కంప్లీట్ అవుతుంది. సో మన బ్రెయిన్ని రీవైర్ చేసుకుంటూ న్యూరోప్లాస్టిసిటీని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం అంతే. ఇక్కడ అదృష్టం కాదు, సైంటిఫికల్గా మీరు దాన్ని మారుస్తున్నారు అంతే. అలాంటి సబ్జెక్ట్ మన దగ్గర ఉంటుంది. అదృష్టం అనేది ఒక మిథ్య. డబ్బు సంపాదించడానికి అదృష్టమే అవసరం లేదు, కానీ నిరంతర శ్రమ. శ్రమ అనే మాట వినడానికే కొంతమంది ఒప్పుకోరు. 9 నెలలు తల్లి కష్టపడకుండా మనం ఎదగలేదు. ప్రసవం అప్పుడు తల్లి వేదన చెందకుండా మనం బయటికి రాలేదు. మహాశివుడు తన కంఠంలో గరళాన్ని దాచుకున్న తర్వాతే అమృతం బయటికి వచ్చింది. మనిషి, దేవుడు, దేవ స్వరూపంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ శ్రమని దాటినాకనే గొప్పవాళ్ళు అయ్యారు, మహానుభావులు అయ్యారు. కానీ చాలా మంది ఏం టీచ్ చేయబడుతున్నారు? శ్రమ అనేదానికి, కష్టం అనేదానికి భయాన్ని నేర్పిస్తున్నారు. అసలు ఆ పదం పలకడానికే ఒప్పుకోవట్లేదు. కానీ ఈ విశ్వం యొక్క సృష్టి నియమం ప్రకారం మీరు కన్సిస్టెన్సీగా చేయాలి. ఇప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవాలి అంటే కొంచెం శ్రమే బాడీకి. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అంత ఈజీనా అండి? అది కూడా వింటర్ సీజన్లో 5 o'clock కల్లా రెడీ అయి కూర్చోవాలనేది. సో అది కూడా శ్రమనే. శ్రమ అంటే, అప్పు అంటే భయాలను నేర్పిస్తున్నారు. భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ప్లస్ అవకాశాలని పట్టుకోవడం. ఆపర్చునిటీస్ మనమే పట్టుకోవాలి. మన కాళ్ళ దాకా రావు అవకాశాలు ఎప్పుడు కూడా. ఆపర్చునిటీస్ని, అవకాశాలని మనమే పట్టుకోవాలి. ఓకేనా? మన దగ్గరికి
డబ్బు సంపాదించే అవకాశాలు నీతిగా, న్యాయంగా, ధర్మంగా, కంప్లీట్ వైట్ మనీ సంపాదించుకునే అవకాశాలు వస్తాయి కొన్ని. కంప్లీట్ వైట్ మనీ సంపాదించే అవకాశాలు మన కంఫర్ట్లో ఉంచవు. మన కంఫర్ట్ను దాటే ఉంటాయి న్యాయంగా డబ్బు సంపాదించే మార్గాలు ఇప్పుడు కూడా. అలాంటి అవకాశాన్ని పట్టుకోవాలి మనం. అండ్ ఓర్పు, పేషెన్సీ, ఓపికతో ఉండాలి. ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ కలిగి ఉండాలి. ఇవే మీరు డబ్బు సంపాదించడానికి నిజమైన కారణాలు. మీరు డబ్బు సంపాదించడానికి ఇవే నిజమైన కారణాలు. నెక్స్ట్, ఓనర్షిప్ ఈజ్ వెల్త్. ఓనర్షిప్ ఈజ్ వెల్త్. మీరు ఒక యజమాని స్థాయిలోకి వెళ్ళాలి, అదే నిజమైన సంపద అంటాడు ఆయన. ఒక యజమాని స్థాయిలోకి వెళ్ళడమే నిజమైన సంపద. మీరు జీతాన్ని సంపాదిస్తే జీతంతో బ్రతకొచ్చు, సాలరీతో బ్రతకొచ్చు, లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ సొంతంగా బిజినెస్ లేదా షేర్స్, ఆస్తులు, అసెట్స్ ఉంటే అప్పుడు మీరు నిజమైన ధనవంతులు అవుతారు అంటాడు. సో షేర్ మార్కెట్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, వెరీ స్టార్టింగే షేర్స్ నమ్ముకోవద్దు. అక్కడ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. సో అతను చెప్తున్న సజెషన్స్. అండ్ ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. లక్ష్యం ఒకటే ఉండాలి. నన్ను చెప్పండి, ఒక వ్యక్తి ఒకేసారి రెండు పడవలలో ప్రయాణం చేయగలడా? సాధ్యమవుతుందా? రెండు పడవలో, ఆ పడవలో ఒక కాలు, ఈ పడవలో ఒక కాలు వేసుకొని ప్రయాణం చేయగలుగుతాడా? లేదు కదా. అలాగే మనం ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. ఒకటే లక్ష్యం. నేర్చుకోవడం దగ్గర కూడా ఒక దగ్గర ఫైనల్ డెస్టినేషన్ చేరాలి. ఓకేనా? అటో కాలు ఇటో కాలు, నేను అటు వింటాను ఇటు వింటాను, నేను మేనేజ్ చేయగలను అంటే, నాయనా, నువ్వు మేనేజ్ చేయడం కాదు, నువ్వు ఎవరిని మేనేజ్ చేస్తున్నా అనుకుంటున్నావో జాగ్రత్త. నేచర్ విల్ అబ్జర్వ్. నేను చూస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఆత్మజ్ఞానం నేర్పే దగ్గర యథార్థంగా మనసుని ఏకాగ్రం చేసి వినండి. నేను కేవలం ఎంటర్టైన్మెంట్ మాటలు అయితే చెప్పట్లేదు. నేను చెప్పేది సోల్ నాలెడ్జ్ చెప్తున్నాను. అంత ఈజీగా వచ్చేదేం కాదు సోల్ నాలెడ్జ్ అనేది. ఓకేనా? సో అలా. సో ఇప్పుడు ఒకటే లక్ష్యం కలిగి ఉండాలి. మనం ఒక 10 లక్ష్యాలను కలిగి ఉంటే రిజల్ట్ జీరో ఉంటుంది. ఒక 10 లక్ష్యాలను కలిగి ఉంటే రిజల్ట్ జీరో ఉంటుంది. ఒక లక్ష్యం మీద పూర్తి దృష్టి పెడితే దానిని ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఒక లక్ష్యం మీద పూర్తి దృష్టి పెడితే ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఫోకస్ అంటే ఏంటి? ఫోకస్ రాయండి. ఫోకస్ స్పెల్లింగ్ రాయండి. ఫోకస్ స్పెల్లింగ్ రాయండి. ఫోకస్, FOCUS, ఫోకస్ కదా. ఫోకస్ స్పెల్లింగ్ ఏంటిది? FOCUS. ఎఫ్ అంటే రాయండి. ఎఫ్ అంటే ఫాలో. ఎఫ్ అంటే ఫాలో. ఓ అంటే వన్. ఓ అంటే వన్. సి అంటే కోర్స్. సి అంటే కోర్స్. యు అంటే అంటిల్. యు అంటే అంటిల్. ఎస్ అంటే సక్సెస్. ఎస్ అంటే సక్సెస్. ఫోకస్ వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. ఫోకస్ అంటే అది అర్థం. ఫోకస్ వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. మనల్ని ఏది సక్సెస్ చేస్తుందో నీవు ఐడెంటిఫై చెయ్యి. నువ్వు గుర్తించు. ఆ గుర్తించిన సబ్జెక్టు, ఆ కోర్సు దగ్గర సక్సెస్ అయ్యేంత వరకు అక్కడే ఉండు. ఫాలో చేయి. అది సక్సెస్ అంటే, అది ఫోకస్ అంటే.
రెండు పడవల ప్రయాణం చేస్తాను అంటే అది ఎన్నటికైనా డేంజర్. డేంజర్. అలా. ఓకేనా? కాబట్టి ఒకే విషయం పైన ఫోకస్ చేయండి. ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండండి. నెక్స్ట్, రిస్క్ లేకుండా రిచ్ అవ్వడం అసాధ్యం. రాయండి. రిస్క్ లేకుండా రిచ్ అవ్వడం అసాధ్యం. ఈరోజు జియో చాలా మంది వాడుతున్నాం, కానీ జియో స్టార్ట్ అవ్వక ముందే దాదాపుగా 8 ఇయర్స్ బ్యాకే ట్రాయ్ వాళ్ళకి 20,000 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ డిపాజిట్ చేశాడు. పర్మిషన్ కోసం 8 ఇయర్స్ వెయిట్ చేశాడు. పర్మిషన్ కోసం 8 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ తర్వాత కానీ అతనికి పర్మిషన్ రాలేదు. 8 సంవత్సరాలు 20,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాడండి. రిస్కేనా కాదా అంత అమౌంట్? ఒకవేళ పర్మిషన్ రాలేదనుకోండి, నాన్ రిఫండబుల్ అది. నాన్ రిఫండబుల్ అమౌంట్ అది. అలా పర్మిషన్ రాగానే 1 ఇయర్ ఫ్రీ ఇచ్చాడు జియో. రిస్క్ చేశాడా లేదా? చేశాడు నో. అంటే రిస్క్ లేకుండా రిచ్ అవ్వడం అసాధ్యం. డబ్బు అనేది భయం లేకుండా కాదు, ఆ భయాన్ని దాటినప్పుడే సంపద వస్తుంది. డబ్బు ఎప్పుడు వస్తుంది? భయపడ్డప్పుడు కాదు, లేదా భయం ఉండకూడదు, భయం లేదు కాదు. భయాన్ని మీరు ఎప్పుడైతే దాటేస్తారో అప్పుడే రియల్ సంపద వస్తుంది. భయం అనే దానిని వదిలేయాలి, దాటేయాలి మనం. వదిలేయాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా భయం వస్తూనే ఉంటుంది. ఈరోజు నైట్ లేట్ అయింది, ఈరోజు 5 గంటలకు లేస్తానా లేదా అనే భయం నాలో ఉంటుంది. అవునా కదా? నాలో కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? రాత్రి పిల్లలు లేట్గా పడుకున్నారు, వాళ్ళతో పడుకునేసరికి ఇంకా లేట్ అవుద్ది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మధ్యలో లేవాల్సి వస్తుంది. నిద్ర మనం ఎంత డీప్గా వెళ్దామన్నా వాళ్ళ కోసం మెలకువలో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు నాకు ఒక చిరు భయం ఉంటుంది, మళ్ళీ నేను 5 o'clockకి లేస్తానా కదా. ఇలాంటి భయాలను మెయింటైన్ చేయొచ్చు. కానీ 5 గంటలకి నేను లేస్తానా అన్న భయాన్ని దాటాను. అవునా కదా? సో అలా భయాలని మీరు ఎప్పుడైతే దాటుతారో, ఆ భయాన్ని దాటినప్పుడు రియల్ సంపద స్టార్ట్ అవుతుంది. భయాన్ని దాటాలి, అప్పుడు మాత్రమే రియల్ సంపద వస్తుంది. మీరు భయాన్ని దాటినప్పుడు మాత్రమే రియల్ సంపద వస్తుంది. నెక్స్ట్, డబ్బు సంపాదించాలంటే త్యాగాలు చేయడం తప్పదు. రాయండి. డబ్బు సంపాదించాలంటే త్యాగాలు చేయడం తప్పదు. త్యాగం చేయాల్సిందే మనం. డబ్బు సంపాదించాలంటే త్యాగం చేయాల్సిందే. మనం డబ్బు సంపాదించే దారిలో మనం వెళ్తుంటే ఈ దారిలో టైం వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, కంఫర్ట్ తగ్గుతుంది. ఇవన్నీ తాత్కాలికమే, కానీ ఫలితం శాశ్వతంగా ఉంటుంది. మనం డబ్బు సంపాదించే ప్రాసెస్లో త్యాగాలు చేయక తప్పదు. కుటుంబాన్ని ఒక్కొక్కసారి త్యాగం చేయాల్సి వస్తుంది, పిల్లలకి దూరంగా ఉండాల్సి వస్తుంది, కంఫర్ట్ జోన్లో ఉండలేం. చాలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వన్స్ రిజల్ట్ వస్తే శాశ్వతంగా ఉంటుంది. వన్స్ రిజల్ట్ వస్తే శాశ్వతంగా ఉంటుంది. అలా సంపాదించిన డబ్బు నిలబడిపోతుంది, వెల్త్ క్రియేట్ చేస్తుంది. తరతరాలు కూర్చొని తినేంత డబ్బు సంపాదిస్తాం. మన మన గ్రూప్లోనే నేను చూశాను ఒకసారి, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వెల్త్ క్రియేషన్ కోసం. ఒక్కసారి అది వచ్చింది అంటే శాశ్వతంగా నిలబడిపోతుంది ఇంకా. సో కాబట్టి డబ్బు సంపాదించాలంటే త్యాగం తప్పనిసరి. త్యాగం చేయాల్సిందే. ధీరుభాయ్ అంబానీ తాను త్యాగాలు చేసిండు కాబట్టే ఈరోజు ఆయన కుటుంబం అంత గొప్ప స్థాయిలో ఉంది. అదానీ, ఎలన్ మస్క్, లక్ష్మీ మిట్టల్, మీరు ఎవరినైనా తీసుకోండి, ఎంత గొప్ప ధనవంతుడైనా తీసుకోండి, సాక్రిఫైసెస్ అని చేశారు వాళ్ళు. కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండండి. మీ కంఫర్ట్ జోన్, నిద్రను సాక్రిఫైస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఎస్ ఆర్ నో? అవునా కదా?
సో అలా సాక్రిఫైసెస్ అనేది చేస్తేనే ధనవంతులు అవుతాం. దానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్, పర్ఫెక్షన్ కాదు, యాక్షన్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా జరగాలి ఏదైనా, పర్ఫెక్ట్గా చేయాలి నేను అనుకోవడం వదిలిపెట్టండి. ఫస్ట్ ఏదో ఒక యాక్షన్ చేయండి. ఏదో ఒక యాక్షన్ని మొదలు పెట్టండి. పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి మీరు టైంను వేస్ట్ చేస్తే లైఫ్ అక్కడికే ఆగిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడే మొదలు పెట్టండి. వెంటనే ఏదో ఒకటి ఇప్పుడే వెంటనే మొదలు పెట్టండి. ఓకేనా? పర్ఫెక్షనిజం కోసం వెయిట్ చేయకండి. నెక్స్ట్, చాలా వాల్యుబుల్ పాయింట్. సలహాదారుల మీద ఎక్కువ ఆధారపడవద్దు. గుర్తుపెట్టుకోండి. సలహాదారుల మీద ఎక్కువ ఆధారపడద్దు. రెండు మాటలు ఉంటాయి బైబిల్లో. ఏంటి అంటే, ఆలోచనకర్తలు అనేకం ఉండుట శ్రేయస్కరం. మీరు గమనించాలి. ఆలోచనకర్తలు వేరు, సలహాదారులు వేరు. అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి, ఆలోచనకర్తలు వేరు, సలహాదారులు వేరు. ఆలోచనకర్తలు అంటే ఎవరు? ఇది ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు ఒక ప్రశ్నని ముందు వేస్తే, ఆలోచనలు చేసేవాళ్ళు దాని ప్రాసెస్ని ఆలోచించి డిస్కస్ చేస్తారు. నేను ఇక్కడ నుండి విజయవాడకి నడుచుకుంటూ వెళ్తే బాగుంటుందా, కార్లో వెళ్తే బాగుంటుందా, బైక్ పై వెళ్తే బాగుంటుందా, ట్రైన్లో వెళ్తే బాగుంటుందా, ఫ్లైట్లో వెళ్తే బాగుంటుందా అనే ప్రశ్నను మీ ముందు ఉంచినప్పుడు మీరు నా ఆలోచనకర్తలు. మీరు ఆలోచించి చెప్తారు. బైక్ పై వెళ్తే రిస్క్, రోడ్డు మార్గం. బస్సులో వెళ్తే కొంచెం కంఫర్టు, లేదా ఫ్లైట్లో వెళ్తే టైం సేఫ్ అవుతుంది. ఇది ఆలోచన చేసే గుంపు. ఆలోచనకర్తలు అనేకం ఉండుట శ్రేయస్కరం. సలహాదారులు అంటే ఎవరు? నువ్వు ఇది చెయ్యి కంపల్సరీ, సలహా ఇస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? సలహా ఇస్తారు. ఒక రాజుకి తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో సలహాదారుని యొక్క పర్సెప్షన్లోనే ఉంటుంది. ఈ దేశ ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ని, వారికి ఒక ప్రభుత్వ సలహాదారు ఉంటారు. అతని పర్సెప్షన్లోనే వెళ్తుంది అంతా కూడా. అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అతనిదే బాధ్యత. కాబట్టి మీరు ధనవంతులుగా మారాలి అంటే ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సలహాదారుల మీద ఎక్కువగా ఆధారపడద్దు. రాసుకోండి, సలహాదారుల పైన ఎక్కువ ఆధారపడద్దు. మీ డబ్బు మీద మీకన్నా ఇంకెవరికి అంతగా పట్టింపు ఉండదు. చెప్పేవాడు ఏముంటుందండి, మీదో 10 లక్షలు పోయినా అతనికి ఏం పెయిన్ ఉండదు. ఆ పెయిన్ మీకే ఉంటుంది. అవునా కదా? ఆ పెయిన్ మీకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? సలహాదారుల మీద డిపెండ్ అవ్వకుండా మీరే నేర్చుకోవాలి. డబ్బుని ఎక్కడ మదుపు చేయాలి, డబ్బుని ఎలా ఉపయోగించాలి, మీరే నేర్చుకోవాలి. మీరే నిర్ణయించాలి. ఆ స్థాయికి ఎదగాలి. ఎప్పుడు సలహాదారుల మీద డిపెండ్ అవ్వడం కాదు. మీరే నిర్ణయించాలి అంటే మీరే నేర్చుకోవాలి. ఆ స్థాయికి మీరు వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్ళాలి అనేదే నా ఉద్దేశం. మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? మీ డబ్బు మీద మీకే ఉంటుంది ఆ ఎమోషన్ అయినా ఏదైనా. ఇంకొకరికి అంతగా పట్టించుకోరు. ఓకేనా? సో అలా. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలి అనేది ఇప్పుడే మొదటగా ఫిక్స్ చేయండి మీరు. మీ లైఫ్ టార్గెట్ ఎంత? వెంటనే ఫిక్స్ చేయండి. మీ లక్ష్యాన్ని ముందే ఫిక్స్ చేయడం ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికోసం పని చేయడం మొదలు పెడుతుంది. 100 crores, 1000 crores, 2000 crores, 10,000 crores. మీ జీవిత లక్ష్యం 10 లక్షల, 50 కోట్ల? ఫిక్స్ చేయండి, వెంటనే ఫిక్స్ చేయండి. ఎంత డబ్బు అయితే కావాలో, అన్లిమిటెడా? మైండ్కి ఇవ్వండి, బ్రెయిన్కి ఇవ్వండి ఆ నెంబర్ని. ఇప్పుడే ఫిక్స్ చేయండి. మీకు ఎంత అమౌంట్ కావాలో ఫిక్స్ చేయండి. ఇప్పుడు చూడండి, ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్, అదానీ, లక్ష్మీ మిట్టల్. సో ఇలా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను చూసుకుంటే ఇంత చాలు అని ఆగిపోతున్నారా? ఇంత చాలు అని ఆగిపోతున్నారా? రోజువారీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అవునా కదా? రోజు డబ్బుని ఇంకా జనరేట్ చేస్తూనే ఉన్నారు. సో మీ బ్రెయిన్కి ఒక టార్గెట్ ఇవ్వండి, ఆ టార్గెట్ దాటాక మళ్ళీ టార్గెట్ పెంచుదాం. మీ బ్రెయిన్ ఇప్పుడు ఏదైతే మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, మీ ఇన్నర్ వైబ్రేషన్ బట్టి మీ బ్రెయిన్ ఎక్కడి వరకు అయితే బిలీవ్ చేస్తుందో ఆ నెంబర్ని ఇవ్వండి ఇప్పుడు మీ బ్రెయిన్కి. ఆ నెంబర్ని ఇవ్వండి. సో అప్పుడు ఆ బ్రెయిన్ తీసుకుంటుంది దాన్ని, ఖచ్చితంగా తీసుకుంటుంది. నెక్స్ట్, డబ్బు అనేది ఆశీర్వాదంతో కొనుక్కోవలసిన స్వేచ్ఛ. రాసుకోండి ఈ పదం. డబ్బు అనేది ఆశీర్వాదంతో కొనుక్కోవలసిన స్వేచ్ఛ. చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. డబ్బు అనేది ఆశీర్వాదంతో కొనుక్కోవలసిన స్వేచ్ఛ. ఓకే. అంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? డబ్బులు పే చేస్తే వస్తుందా? మనం ఎదుటి వాళ్ళని బెదిరిస్తే వస్తుందా ఆశీర్వాదం? ఆశీర్వాదం ఎలా వస్తుంది? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఆశీర్వాదం ఎలా వస్తుంది? చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనం ఎవరినైనా ఎప్పుడు ఆశీర్వదిస్తాం? మీరే మీరే ఇంకొకరిని ఆశీర్వదిస్తారు. సో ఎప్పుడు ఆశీర్వదించే మనసు ఎప్పుడు వస్తుంది మీకు చెప్పండి? ఆలోచన చేయండి. ఆశీర్వదించే మనసు మీకు ఎప్పుడు వస్తుంది? ఎదుటి వ్యక్తిని మీరు ఎప్పుడు ఆశీర్వదిస్తారు? టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఎదిగినప్పుడు. ఆశీర్వాదం చల్లగా వర్ధిల్లు అని ఎప్పుడు అంటాం? రైట్ ఆన్సర్ స్ట్రైక్ అవ్వట్లేదా? నచ్చినప్పుడు. ఎస్, సూపర్. ఇంకా మనం బాగున్నప్పుడు. ఇంకా హెల్ప్ ఫర్ అదర్స్. నువ్వు బాగుండాలని ఎప్పుడు అనుకుంటావంటే, ఎప్పుడు మనం మనసారా ఆశీర్వదిస్తామంటే, ఎదుటి వ్యక్తి నా హృదయానికి నచ్చినప్పుడు. ఎస్ ఆర్ నో? అవునా కదా? నా పిల్లల్ని డైలీ ఆశీర్వదిస్తాను. మీ పిల్లల్ని మీరు డైలీ ఆశీర్వదిస్తారు. అవునా కదా? ఎందుకు ఆశీర్వదిస్తాం? వాళ్ళు మనకు బాగా నచ్చుతారు కాబట్టి. అలాగే డబ్బు అనే సంపద మనకు ఆశీర్వాదం ద్వారా వచ్చే స్వేచ్ఛ. అంటే డబ్బుకు మీరు నచ్చాలి. ఏం కావాలి? డబ్బుకి మీరు నచ్చాలి. అర్థమవుతుందా నా పాయింట్? డబ్బు మన దగ్గరికి రావాలంటే డబ్బుకు మనం నచ్చాలి. అప్పుడు డబ్బు ఆశీర్వాదంతో ఇస్తుంది మీకు స్వేచ్ఛని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, ప్యాసివ్ ఇన్కమ్ని, నిరంతరమైన డబ్బుని, సకల సంపదలని, అష్ట ఐశ్వర్యాలని ఎప్పుడు ఇస్తుంది అంటే డబ్బు మిమ్మల్ని ఆశీర్వదించాలి. అంటే డబ్బుకు మీరు నచ్చాలి. మనసుకు బాగా నచ్చిన వాళ్ళనే ఆశీర్వదిస్తాం. భగవంతుడికి మనం ఇష్టం కాబట్టే ఆయన బ్లెస్ చేస్తాడు. నా పిల్లలంటే నాకు ఇష్టం కాబట్టి నేను వారిని బ్లెస్ చేస్తాను. అవునా? కరెక్టే కదా నేను చెప్పింది? ఎస్ అన్న? ఎస్. అలా డబ్బు మనల్ని బ్లెస్ చేయాలంటే మరి మనం చేయాల్సింది ఏంటి? డబ్బుకు మనం నచ్చాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు నేను చెప్తాను చూడండి. ఎస్. సో ఫస్ట్, నా పిల్లలు నాకు నచ్చాలంటే నాకు కొన్ని కుటుంబ నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం వాళ్ళు ఎదగాలి. ఆ నియమాల ప్రకారమే వాళ్ళు పెరగాలి. కుటుంబ పెద్దగా నేను ఉన్నాను కాబట్టి నా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. అలాగే డబ్బుకు సంబంధించి, మనీకి సంబంధించి ఆశీర్వాదం మనం పొందుకోవాలి, డబ్బును మనం పొందుకోవాలి అంటే మీరు ఇక్కడ చూస్తే 5 రీజన్స్ వై బిలియనీర్స్ ఆర్ లోన్లీ. బిలియనీర్స్ ఎక్కువ మందితో ఎందుకు కలవరు? దానికి కావాల్సినటువంటి ఒక 15 రీజన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ 15 రీజన్స్ చెప్తాను, రాయండి. 15 రీజన్స్ చెప్తాను, రాయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది రాయండి. ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను. తొందర ఏం లేదు, నెమ్మదిగా రాసుకోండి. నెంబర్ 1 పాయింట్, ట్రస్ట్ ఇష్యూస్. నెంబర్ 1 పాయింట్ ఏంటి? ట్రస్ట్ ఇష్యూస్. నెంబర్ 1 పాయింట్.
అంటే నమ్మకానికి సంబంధించిన సమస్యలు. నమ్మకానికి సంబంధించిన సమస్యలు. బిలియనీర్స్ లోన్లీ ఉండడానికి నెంబర్ వన్ కారణం ఏంటంటే ఎవరిని నమ్మాలో తెలియక చాలా మంది ధనవంతులు ఒంటరిగా మారిపోతారు. అంటే ఇక్కడ నమ్మకం అనేది మార్కెట్లో చాలా తక్కువగా ఉంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరిని నమ్మాలో తెలియక ధనవంతులు ఒంటరిగా మారిపోతారు. నెక్స్ట్, సెకండ్ వన్, కాన్స్టంట్ జడ్జిమెంట్. కాన్స్టంట్ జడ్జిమెంట్. ప్రతి వ్యక్తి కూడా తనని ఉపయోగించుకుంటున్నాడేమో, నన్ను యూజ్ చేసుకుంటున్నాడేమో అన్న సందేహం ఉంటుంది ఆల్వేస్. అంటే ఇవి మీకు ఉండాలి అని చెప్తున్నాను. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడంటే, మనతో జర్నీ చేస్తున్నాడంటే తన అవసరం కోసం మనల్ని ఉపయోగిస్తున్నాడా, మన యొక్క ఫేమ్ని, నేమ్ని, మన డబ్బుని తన కోసం ఉపయోగించుకుంటున్నాడా అనే సందేహం ఆల్వేస్ రన్ అవుతూ ఉండాలి మీరు బిలియనీర్గా మారాలంటే. నెంబర్ వన్ పాయింట్, ఎవరిని నమ్మాలో ఫోకస్డ్గా ఉండాలి. ఎవరిని నమ్మాలో తెలియాలి అంటే ముందు మన యొక్క ఆత్మ ఎన్లైట్లో ఉండాలి. సెకండ్ పాయింట్, కాన్స్టెంట్ జడ్జిమెంట్. ఎప్పుడు మనం జడ్జిమెంట్ అనుకుంటూ ఉండాలి ఎదుటి వ్యక్తి మనతో ఎందుకు జర్నీ చేస్తున్నాడు, వై. ఇది ఈ పాయింట్ గమనించుకోవాలి. నెక్స్ట్, థర్డ్ వన్, మూడోది, ఫేక్ ఫేక్ ఫ్రెండ్షిప్స్. మూడోది ఏంటి? ఫేక్ ఫ్రెండ్షిప్స్, నకిలీ స్నేహాలు, ఫేక్ ఫ్రెండ్షిప్స్. డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసేవారే ఎక్కువగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అదంతా కూడా ఫేక్ ఫ్రెండ్షిప్. సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ పై ఒక కన్ను వేయాలి. ఓకేనా? ఫేక్ ఫ్రెండ్షిప్, డబ్బు కోసం మాత్రమే చేసే స్నేహంపై కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వాళ్ళని వదిలించుకోవడం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, నాలుగోది, బిజీ లైఫ్ స్టైల్స్. బిజీ లైఫ్ స్టైల్స్. సో ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేయరు. వాళ్ళ లైఫ్ స్టైలే బిజీగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి. అవునా కదా? నేను ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెట్టాను? మిగతా టైం అంతా మీరు డబ్బు సంపాదించడానికి కేటాయించాలని. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నేర్చుకోవడం ఒక గంట, గంటన్నర. రిమైనింగ్ టైం అంతా ఏం చేయాలి? ఇక పొద్దున్నే లేచాము 5 గంటలకు అని చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకోవడం కాదు, మళ్ళీ నిద్రపోవడం కాదు. రిమైనింగ్ టైం అంతా కూడా డబ్బు సంపాదించడానికి కేటాయించాలి, మనీ సంపాదించడానికి కేటాయించాలి. బిలియనీర్స్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బిజీగా ఎందుకు ఉంటుందంటే డబ్బు సంపాదించడానికి టైం వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. మరి మనం ఏం చేస్తున్నామో ఆలోచన చేయండి. నేను అందుకే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ పెడతాను. రేపు మన దగ్గర మిలియనీర్స్, బిలియనీర్స్ ఇదే క్లాస్కి అటెండ్ అవుతారు. దేనికోసం? ఆత్మ యొక్క సంతృప్తి కోసం, మనశ్శాంతి కోసం. బిలియనీర్స్ ఇక్కడ కూర్చుంటారు వచ్చి, మీరు చూస్తారు అది. ఆ స్థాయికి త్వరలోనే ఎదుగుతాం మనం. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ప్రెషర్ టు సక్సీడ్. ప్రెషర్ టు సక్సీడ్, ఐదవది. సో సక్సెస్ని తట్టుకోవడం కూడా కావాలి. అవునా కదా? విజయాన్ని తట్టుకోవడం కూడా కావాలి. ఒకసారి ఒక న్యూస్ నన్ను చాలా ఆలోచింపజేసింది. నేను ఎప్పుడు 2010లో అనుకుంటా, దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమైందంటే ఒక చిన్న పాపని హాస్టల్లో వేశారు. చాలా చిన్న పాప. ఇప్పుడు దాదాపు 5 to 5 years ఉంటాయి అంతే. వాళ్ళు ఎక్కడో కూలి పని చేసుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్న సంచార జీవులు. సో వాళ్ళతో తిరిగితే ఆ పాపకి అంత సేఫ్టీ లేదని చెప్పి హాస్టల్లో వేసి వెళ్ళారు. హాస్టల్లో వేసి వెళ్తే ఆ పాప స్కూల్లో ఉంది, హాస్టల్లో ఉంది. రెగ్యులర్గా నేను అక్కడ ఉన్నప్పుడు కూడా తనకి నేను ఫుడ్ తినిపించేవాడిని అప్పుడప్పుడు. చిన్న పాప, చాలా ముద్దుగా ఉండేది. చాలా బాధ అనిపించేది తల్లిదండ్రులకు దూరంగా అంత చిన్న వయసులో తనే స్నానం చేయడం, తనకి అవసరాలు.
మీకు తెలుసా? 2010లో తను ఒకవేళ ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్తా అన్నా కూడా నేనే తీసుకెళ్ళేవాడిని. అది ప్రైవేట్ స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్. ఆయా వాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడు ఆల్వేస్ ఉండరు. తన కోసమే నేను నర్సరీ క్లాస్కి వెళ్ళేవాడిని. అంత పిల్లలంటే అంత ఇష్టం చిన్నప్పటి నుండి నాకు. అందులోనూ ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఒక 15 డేస్కి వాళ్ళ మదర్ వచ్చింది చూద్దామని. 15 డేస్కి మదర్ వచ్చింది. దానికంటే ముందు జరిగిన విషయం చెప్తాను. న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను నేను. సేమ్ ఇలానే ఒక అబ్బాయిని హాస్టల్లో వేశారు వాళ్ళు. జస్ట్ 1 వీక్కే వాళ్ళ అమ్మ నాన్న చూడ్డానికి వెళ్తే ఆ అబ్బాయి, న్యూస్లో ఉంది, న్యూస్ మీరు వినే ఉంటారు. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా నాన్న మిస్ అయ్యాడు. 1 వీక్, జస్ట్ 1 వీక్, 7 డేస్, చిన్న పిల్లలు, పసి హృదయం. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని అక్కడే గుండాయి చనిపోయాడు. వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని. చిన్న బాబు హాస్టల్లో ఉంచారు. అంటే ఎంత తప్పించి ఉంటాడు పేరెంట్స్ కోసం. తట్టుకోలేకపోయింది ఆ హృదయం, ఆ ఆనందాన్ని. 1 వీక్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా అనే ఆ బాధ, ఆ బాధలో నుండి ఒక్క క్షణంలో మీ అమ్మ నాన్న వచ్చారు, ఆ ఆనందాన్ని తట్టుకోలేక పసివాడు చనిపోయాడు. ఈ న్యూస్ నేను చదివాను. నాకు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పాప వాళ్ళ మదర్స్ వస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఉంది. నేను టీచర్గా చేస్తూ పేరెంట్స్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకునేవాడిని ఈ ఫీజెస్కి సంబంధించి. అది ఆ న్యూస్ చూసి అప్పటికి 3 డేస్ అవుతుంది నాకు. ఇప్పుడు ఈ పాపని నేను కాపాడుకోవాలి. అంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, బట్ కాకపోతే నా ఆలోచనలు అలా ఉండేది. సో నేను తనని ఎత్తుకొని ఆ ప్రెషర్ తట్టుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చే ప్రెషర్ని మనం తట్టుకోవాలి, ఆ సక్సెస్ ప్రెషర్ని తట్టుకోవాలి. అందుకని తనని ట్రైన్ చేశాను నేను. ఎలా? వాళ్ళు వచ్చినా కూడా ఆ ఆనందాన్ని తిని మేనేజ్ చేసేలాగా ట్రైన్ చేశాను. అప్పటికి నేనేం సైకాలజీ చేయలేదు. కానీ నా బాధ, నా వేదన అంత ఏంటి, ఒకవేళ అబ్బాయిలాగా అవుతుందేమో ఈ పసిపాప. తట్టుకోలేం కదా చిన్నపిల్లలు. హృదయం తీసుకోలేదు. నాకు ఇప్పటికీ నీళ్ళు వస్తున్నాయి అప్పుడు ఆ చదివిన న్యూస్ ఇప్పుడు గుర్తొచ్చినా కూడా. సో అంటే అప్పుడు ఆ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ వాళ్ళని ఎలా తను హ్యాండిల్ చేయాలనే దాన్ని నేను తీసుకొని తను ట్రైన్ చేసి, నిజంగా వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. క్యాజువల్గానే వెళ్ళింది. క్యాజువల్గానే వెళ్ళింది. నేను అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఈ పాపని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి, ఇదే చెప్పాను నేను. కొద్ది రోజులకు వాళ్ళు ఎస్ సార్ అని చెప్పి నేను కొంచెం, అంటే స్కూల్ ప్రిన్సిపాల్కి తెలియకుండా నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేశాను. తీసుకెళ్ళారు వాళ్ళు. పాపని తీసుకెళ్లారు. అంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి చిన్నప్పుడు. అవునా? ఎస్ సార్ నో? అంతే కదా. సో అలాగే సక్సెస్ని కూడా మనం తట్టుకోగలగాలి. సక్సెస్ ఇచ్చే ఒత్తిడిని కూడా తట్టుకోగలగాలి మనం. సో బిలియనీర్స్ అందుకే ఏం చేస్తారు? ఎప్పుడు ఇంకొక పెద్ద స్థాయికి ఎదగాలన్నా కూడా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోవడం కోసం అనేక మందితో కలవరు వాళ్ళు. మెడిటేషన్ చేస్తారు, బుక్స్ చదువుతారు, ఆత్మజ్ఞానం నేర్చుకుంటారు, అన్ని రహస్యంగా చేస్తారు. వారన్నీ కూడా బహిర్గతం చేయరు. ధనవంతులన్నీ కూడా బహిర్గతం చేయరు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా సీక్రెట్గానే ఉంటుంది. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్ ఇది. సిక్స్త్ పాయింట్, ఆరోది, హార్డ్ టు రిలేట్. సో ఎవరితో అయినా వాళ్ళంత త్వరగా కలవడం కష్టం. అవునా కదా బిలియనీర్స్? ఎవరితో అయినా అంత త్వరగా కలవడం కష్టం. హార్డ్ టు రిలేట్. సో అంటే వాళ్ళ సాధారణ వ్యక్తుల యొక్క జీవితాన్ని కూడా అంత త్వరగా అర్థం చేసుకోలేరు బిలియనీర్స్. అంత త్వరగా ఎవరితో కనెక్ట్ అవ్వలేరు. మీరు కూడా ఆలోచన చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ వన్, ఏడవది, సెక్యూరిటీ కన్సర్న్స్. ఏడవ పాయింట్, సెక్యూరిటీ కన్సర్న్స్. భద్రత భయాలు లేదా జాగ్రత్తలు అనుకోవచ్చు. భద్రత భయాలు.
ఎప్పుడైతే మీరు ఎదుగుతున్న క్రమంలో బిలియనీర్స్గా మారే క్రమంలో ప్రతిదీ కూడా భద్రతకు సంబంధించిన సమస్యగానే కనిపిస్తుంది. భద్రత భయంగానే ఉంటుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? మనం ఎన్నో మూవీస్ చూస్తాం. సావిత్రి మూవీ చూసారా ఎంతమంది? మహానటి మూవీ ఎంతమంది చూసారు? చూసారా? అందులో ప్రేమగా అమ్మ నీకోసమే నేను వచ్చాను, నిన్ను చూడడానికే వచ్చాను, ఏదన్నా పని ఉంటే ఇవ్వు అని చెప్పి ఇంట్లోకి వచ్చిన వ్యక్తే తనని మోసం చేస్తాడు. అవునా కదా? ఎస్ సార్. సో అలా మనం కూడా కొన్ని భయాలు కలిగి ఉండాలి. ఏం భయాలు? సెక్యూరిటీకి సంబంధించిన కన్సర్న్స్ ఉండాలి మనకి కంపల్సరీ. ఓకేనా? అది ఫ్యామిలీ కానీ, మనీ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే. ఓకే. సో అది మనం కలిగి ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్. నెక్స్ట్. జెలసీ. జెలసీ. ఎన్వి. అసూయ. ఈర్ష్వ. ఈర్ష్య. అసూయ. ఈర్ష్య. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో స్నేహంగానే ఉంటారు కానీ మీకు ఒక కొంత సమ్ అమౌంటో లేదా ఇంట్లోకి ఒక కొత్త వస్తువో వచ్చింది అంటే ఎదుటి వ్యక్తి అసూయ చెందుతాడా లేదా? అసూయ ఈర్ష్య అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది చాలా దెబ్బతీస్తుంది మనిషిని. కనుదృష్టి అనేది చాలా పవర్ఫుల్. చాలా దెబ్బ కొడుతుంది. బిలియనీర్స్ అందుకే ఎవరికి అందుబాటులో ఎందుకు ఉండరు అంటే అందరికీ అసూయ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. ఈవెన్ మన సొంత వాళ్ళే ఈర్ష్య చెందుతారు. ఒక్కోసారి తల్లిదండ్రులే కంపేర్ చేస్తారు. చిన్నవాడేమో అలా, పెద్దవాడేమో ఇలా. అది కూడా నెగిటివ్ గానే పనిచేస్తుంది మనకి. సో కాబట్టి అందుకే వాళ్ళ లైఫ్ ప్రైవసీగా ఎందుకు ఉంటుంది అంటే ఈ అసూయ, ఈర్ష్య అనేది చాలా డేంజర్. కనుదృష్టి అంటాం కదా, మనం దిష్టి తాకింది అంటాం కదా. సో దిష్టి తాకకుండా జాగ్రత్త పడాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి మనల్ని మనం. అందుకనే బిలియనీర్స్ జాగ్రత్త పడతారు. అందుకనే బిలియనీర్స్ జాగ్రత్త పడతారు. నెక్స్ట్. తొమ్మిదవది. నైన్త్ వన్. ఐసోలేషన్. తొమ్మిదవది ఐసోలేషన్. ఒంటరితనం. ఐసోలేషన్, ఒంటరితనం. చుట్టూ జనాలున్నా, చుట్టూ మిమ్మల్ని ఎంతమంది పొగుడుతున్నా బిలియనీర్ మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది, తన బిజినెస్కి సంబంధించిన ఆలోచన. సో అలాగే మన చుట్టూ ఎందరున్నా లోపల మాత్రం ఒక ఎంటీ ప్లేస్ ఉండాలి ఎప్పటికీ. లోపల ఎంటీ నడుస్తూనే ఉండాలి. ఒక మూవీ డైరెక్టర్ ఎన్ని సన్మానాలు చేసినా, ఎంత మందిలో ఉన్నా తన ఫోకస్ అంతా నెక్స్ట్ సీన్ ఎలా తీయాలి అన్న దానిపైనే ఉంటుంది. అవునా కదా? ఎస్. నెక్స్ట్ సీన్ ఎలా తీయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ బిజినెస్ ఏంటి, నెక్స్ట్ డబ్బును ఎలా మల్టిప్లై చేయాలి అంటే మీరు సమూహంలో ఉన్న ఒంటరిగా ఉండాలి, ఎంటీగా ఉండాలి. ఆ ఎంటీ ప్లేస్లో రాయాలి మన బిజినెస్ని. అందుకనే ఐసోలేషన్. ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బిలియనీర్స్ అలా ఉంటారు. పదోది కాంట్ షో వీక్నెస్. కాంట్ షో వీక్నెస్. బిలియనీర్స్ సక్సెస్లో అది. నేను ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి, మీకు చాలా సింపుల్గా చెప్తాను. మన బలహీనతని ఎప్పుడు చూపించొద్దు. బిలియనీర్స్ వాళ్ళ బలహీనతని చూపించరు ఎప్పుడు కూడా. మీరు మీ యొక్క వీక్నెస్ని చూపించారనుకోండి, సో అలా మీరు తప్పు చేశాననే భావన మీలో ఉంటే మీరు ఎప్పటికీ స్వేచ్ఛను పొందలేరు. తప్పు చేశాననే భావన మీలో ఉంటే మీరెప్పటికీ స్వేచ్ఛను పొందుకోలేరు. నేను సింపుల్గా చెప్తాను చూడండి, నా లైఫ్లో నేను ఫాలో అయ్యిందే చెప్తాను, వేరే ఏది చెప్పను. ఒక ప్లేస్కి మన భరత్ రెడ్డి సార్, నేను, ఇంకొక మిత్రుడు వెళ్ళాం. ఒక ప్లేస్కి వెళ్ళాం, ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్కి. అక్కడ మేము కావాలనుకుంటే మేము ముగ్గురం కలిసి ఒకే రూమ్లో ఉండొచ్చు. అవునా? మేము ముగ్గురం మేలే ఒకే రూమ్లో ఉండొచ్చు. బట్ నేనేం చేశానంటే అక్కడ ముగ్గురికి సపరేట్ రూమ్స్ తీశాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకు భరత్ రెడ్డి సార్ అంటే ఒక గౌరవం, ఒక స్థాయి. ఇంకొక మిత్రుడు అంటే ఒక గౌరవం, ఒక స్థాయి. వాళ్ళిద్దరికి నేనంటే ఒక గౌరవం, ఒక స్థాయి. ఎప్పుడైతే మేము ముగ్గురం ఎక్కువ టైం ఒకే దగ్గర స్పెండ్ చేస్తామో, నేర్చుకోవడానికి స్పెండ్ చేసేది వేరు, మెడిటేషన్ స్పెండ్ చేసేది వేరు,
ట్రావెల్లో స్పెండ్ చేసేది వేరు, గౌరవ సూచకంగా స్పెండ్ చేసేది వేరు. బట్ ఎప్పుడైతే మన వీక్నెస్ తెలిసేలాగా స్పెండ్ చేస్తామో, స్వేచ్ఛను నేను వాళ్ళకి చెప్పలేను, వాళ్ళు నా దగ్గర స్వేచ్ఛ పొందుకోలేరు. అందుకనే ముగ్గురికి 3 రూమ్లు తీశాను. నేను ఫాలో అయ్యేదే చెప్తాను నేను. అవునా కదా భరత్ రెడ్డి సార్? ఎస్ సార్ నో? అప్పుడు సారే అడిగారు, ఎందుకు సార్ మనం కలిసి ఉండొచ్చు కదా అని. బట్ అలా చేయడం ద్వారా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మెడిటేషన్ చేశారు ఆ రోజు నైట్ అంతా, చాలా హ్యాపీగా, చాలా బాగుంది. సో అలా మనం ఫాలో అవ్వాలి. మన బలహీనతని తెలియనివ్వద్దు. నాతో ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే నా బలహీనతలు కూడా తెలుస్తాయి కదా. బలహీనత లేని మనిషి ఉంటాడా? ఉంటాడా అండి? భగవంతుడికి కూడా ఉంటాయి బలహీనతలు. కాపాడుకోవాలి మనం, దాన్ని కాపాడుకోవాలి. బిలియనీర్స్ తమ బలహీనతని చెప్పుకోరు. మీరు చెప్పారంటే స్వేచ్ఛ మీరే కోల్పోతారు. కాబట్టి నా వీక్నెస్ ఇది, నా వీక్నెస్ అది, ఏ గురువుకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవాడైనా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అలా అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను అంత ఈజీగా చెప్పాను. ఒక మాట చెప్పాను అంటే దాన్ని పాటిస్తేనే చెప్తాను, లేదా చెప్పాను అంతే. నెక్స్ట్ 11th పాయింట్, 11వది. ఓవర్లెమింగ్ ఎక్స్పెక్టేషన్స్. అధిక అంచనాలు, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా పెద్దగానే ఉంటాయి ఎప్పుడు కూడా. మన వాళ్ళు చిన్నప్పుడు ఏం నేర్పించారు మనకు? ఓ పెద్దగా ఊహించకు, అంత పెద్దగా అంచనా వేయకంటారు చిన్నప్పుడు. అవునా కదా? పెద్ద పెద్ద ఆలోచనలు చేయకు, అప్పుడే తుంచేస్తారు, ఇలా మొక్కగా ఉన్నప్పుడే విరిచేస్తారు. కానీ బిలియనీర్స్ ఎప్పుడు కూడా ఓవర్లమింగ్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెద్దగానే ఉంటాయి ఎప్పుడు కూడా. కాబట్టే వాళ్ళు వందల వేల లక్షల కోట్ల సామ్రాజ్యాలను సృష్టించారు. సో అలా మన ఎక్స్పెక్టేషన్స్ బిజినెస్ విషయంలో పెద్దగానే ఉండాలి. బిగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ మోటివ్, 12వది. ఫియర్ ఆఫ్ మోటివ్, అక్కడ నెంబర్ తక్కువ పడింది, మీరు అది ఫాలో అవుతుంది. ఫియర్ ఆఫ్ మోటివ్, మన యొక్క ఉద్దేశాల మీద కూడా చిరు భయం ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా, లేదా నా డబ్బున ఫోకస్ చేయాలి. మనల్నే ప్రేమిస్తున్నారా, మీ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నారా, మీ డబ్బును ప్రేమిస్తున్నారా? ఈ 2 విషయాలు ఎప్పుడు ఫోకస్ చేయాలి. ధనవంతులు ఎప్పుడు అలా ఆలోచిస్తారు, నా డబ్బున, వ్యక్తిత్వాన్ని. అందుకే చాలా మంది, ఎలాన్ మస్క్ చూడండి, ఇప్పటికీ దాదాపుగా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు తెలుసా మీకు? తెలుసా? సో అట్లా ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. అంటే బిలియనీర్స్ అయితే ఎక్కువ పెళ్లిళ్ళ ఆప్షన్ ఉంటుందని అనుకోకండి. మన భారతదేశంలో ఉన్న ఏ బిలియనీరు పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకోలేదు. అదాని, ముఖేష్ అంబానీ వాళ్ళు బాగానే ఉన్నారు. కాబట్టి ఫోకస్డ్గా ఎలా ఉండాలి? వాళ్ళు నిజంగా నన్నే ప్రేమిస్తున్నారా, నా డబ్బును ప్రేమిస్తున్నారా? ఇది ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి ఈ పద్ధతులని. ఓకేనా? నెక్స్ట్ 13వ పాయింట్, ప్రైవసీ కన్సర్న్స్. ప్రైవసీ కన్సర్న్స్, మీరు ఎదుగుతున్న క్రమంలో మీ అలవాట్లు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ కుటుంబంలో ఏం జరుగుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఎలా ఉంది, పిల్లలతో రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి తొంగి చూస్తారు జనాలు జీవితంలోకి. అవునా కదా? ఏమో జరుగుతుందే మార్పు అన్నప్పుడు మన జీవితంని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు బయట వాళ్ళు. ఎస్ఆర్నో? అవునా కదా? సో ప్రైవసీ అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ప్రైవసీ అనేది మెయింటైన్ చేయండి. ప్రతిదీ తెరిచిన పుస్తకంగా ఉండకూడదు. ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే మీ వాల్యూ చాలా పెరుగుతుంది. నెక్స్ట్ 14th, 14th, హై స్టాండర్డ్స్. హై స్టాండర్డ్స్, మెయింటైన్ హై స్టాండర్డ్స్. సో మీరు హై స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. సాధారణ వ్యక్తితో అవతల వ్యక్తి అనుకోవాలి, అరే మనతో ఈయన కలవడం కష్టం రా అనుకోవాలి. అలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. నా గురువు అంటే నాకు ఈ ఆత్మజ్ఞానం నేర్పించిన గురువు నేను చెప్తాను, ఆయన నాకు ఎలా ట్రీట్ చేసేవాడంటే,
నేను ఆయనతో కలిసి చాలా ట్రావెల్ చేశాను. చాలా మెడిటేషన్ ప్లేసెస్, చాలా ప్రదేశాలు తిరిగాం మెడిటేషన్ చేయడానికి. ఉండేది ఇద్దరమే. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఉండేది ఇద్దరమే. ఎప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా అందులో ద బెస్ట్ హోటల్ తీసుకునేవాడు. అందులో అతనికి సూట్ రూమ్. ఇది ఉన్నది ఇద్దరమే. సూట్ రూమ్ అంటే ఎలా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. అందులో ఆల్రెడీ ఒక 2 బెడ్స్ ఉంటాయి. అందులోనే హాల్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. 15,000 to 20,000 అట్లా ఉంటుంది రెంట్. ఒక రూమ్ అలా తీసుకునేవాడు. ఇంకొక రూమ్ నాకు సపరేట్, మామూలుగా సూట్ రూమ్ కంటే తక్కువగా. మేము చాలా ట్రావెల్ చేసాం. ఎప్పుడైనా అలానే జరిగేది. ఎప్పుడైనా నేను స్టార్టింగ్లో కొంచెం నొచ్చుకునేవాడిని మనసులో. వేసాను. ఇప్పుడు మొన్న జరిగిన విషయంలో కూడా కొంచెం బాధ అనిపించవచ్చు. నేను కూడా నొచ్చుకునేవాడిని. కానీ ఒకరోజు చెప్పాడు ఆయన నాకు, హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూడు, నువ్వు నీలో ఆలోచన ఉందా లేదా? నేను సూట్ రూమ్ లో ఉంటున్నాను, నువ్వు మామూలు డిలక్స్ రూమ్ ఏదో సంథింగ్ తీసుకున్నాను, అక్కడ ఉంటున్నావు. రేపు నువ్వు నా స్థాయికి ఎదుగుతావు. అప్పుడు నువ్వు సూట్ రూమ్ తీసుకోగలగాలి. డెవలప్మెంట్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఈ హై స్టాండర్డ్ కి నువ్వు ఎదుగుతావు. ఆలోచన నీకు వస్తుంది. ఇప్పుడు నేనే నీకు అది ఇచ్చాను అనుకో, నువ్వు ఎదగలేవు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు ఎదగలేవు. ఇలాంటి వాళ్ళతో నేను ట్రావెల్ చేసింది. మామూలు వ్యక్తులతో చేయలేదు నేను ట్రావెల్. నా ట్రావెల్లోనే నన్ను చాలా నేర్పించారు నాకు. ఒకసారి అయితే ఒక 7 days సెమినార్కి నేను వెళ్తే నేర్చుకోవడానికి, 7 days సెమినార్లో 7 days అక్కడే ఉండాలి. లాస్ట్కి ఎలాంటి భోజనం పెట్టారో తెలుసా? లాస్ట్కి నేను నేర్చుకున్న ట్రైనింగ్స్ చెప్తాను. లాస్ట్కి ఒక 150 మంది పీపుల్కి కలిపి భోజనం వండారండి. అందులో లాస్ట్కి మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది కదా, చివర్లో ఉంటుంది మాడిపోయి, అది నాకు పెట్టి కర్రీ అందులో వేస్ట్ ఏది చేయొద్దు, ఈవెన్ మిర్చి కూడా పడేయొద్దు. అది అంతా తిన్న తర్వాతే ఇక్కడ నుండి వెళ్ళాలి. నీకు వాల్యూ తెలియాలి. మిర్చి కూడా ఈజీగా రాదు. అది పడేసే అర్హత నీకు లేదు. అది కంప్లీట్గా నువ్వు తినాలి. దగ్గరుండి నేను తిన్న తర్వాతే నన్ను అక్కడి నుంచి పంపించారు. ఇలాంటి ట్రైనింగ్స్ నేను తీసుకుంది. అప్పుడు హై స్టాండర్డ్. ఇప్పుడు నా పిల్లలకి చెప్తాను నేను, ఏది వృధాగా పడేయద్దు, మనకు అవసరమైంది తినాలి. కరివేపాకు మా పాప పక్కన పెడుతుంది తీసిలా. నేను చెప్తాను, దాన్ని అన్నంలో కలుపుకొని తిను, జుట్టుకు మంచిది, పక్కన పడేయద్దు. సో అలా మనం ఊసేసే పుచ్చకాయ గింజలు మళ్ళీ డ్రై ఫ్రూట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటామా లేదా? సార్, కొంటామా లేదా? పుచ్చకాయ తినేటప్పుడు ఏం చేస్తాం? బయటికి ఊసేస్తాం వాటిని. అవునా కదా? మళ్ళీ వాటిని మనం కొనుక్కొచ్చుకుంటాం డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి. సో అలా మొదటగానే మనం ఏం చేయాలి? హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. హై స్టాండర్డ్స్. 15th వన్, లాస్ట్ వన్ రాసుకోండి. 15th వన్, ఎమోషనల్ డిస్టెన్స్. ఎమోషనల్ డిస్టెన్స్. సో డబ్బు పెరుగుతుంటే మనుషులు తగ్గిపోతారు. గుర్తుపెట్టుకోండి, డబ్బు పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనతో ఉన్న మనుషులు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి కాబట్టి ఎమోషనల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఎమోషనల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, డబ్బు సంపాదించాలి కానీ, రాసుకోండి, డబ్బు సంపాదించాలి కానీ మనుషులను కోల్పోవద్దు. మనకు ముందే ఇవన్నీ తెలిస్తే మెయింటైన్ చేస్తాం, అవునా కదా? ఇప్పుడు నేను చెప్పిన 15 విషయాలు మీకు ముందే తెలిసాయి అనుకోండి, మెయింటైన్ చేస్తారా లేదా మనుషుల్ని? ఎస్ ఆర్ నో? మనుషుల డబ్బు సంపాదించాలి కానీ మనుషులను కోల్పోకూడదు. సంపద కంటే సంబంధాలే నిజమైన ఐశ్వర్యం. రాసుకోండి. సంపద కంటే సంబంధాలే నిజమైన ఐశ్వర్యం. ఇప్పుడు చెప్పండి నాకు, రాసుకున్నారా? సంపద కంటే సంబంధాలే నిజమైన ఐశ్వర్యం.
ఓకే. సో నాకు ఇప్పుడు చెప్పండి, మీరు నేర్చుకున్న ఈ 15 విషయాలు మిమ్మల్ని ఫోకస్డ్గా మార్చాయా లేదా? ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలనేది అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో అప్పుడు మనుషులను కోల్పోం కదా, రిలేషన్స్ కోల్పోం. ఎందుకంటే మనందరం కూడా భవిష్యత్ బిలియనీర్స్. ఎస్ ఆర్ నో? భవిష్యత్ బిలియనీర్స్. మన భరత్ సార్ ఒక గ్రూప్ పెట్టాడు ఆల్రెడీ, భరత్ బిలియనీర్స్ అని. ఆ గ్రూప్ ఉద్దేశం ఏంటి? నేను ఒక్కడనే బిలియనీర్ అవ్వడం కాదు, ఈ గ్రూప్లో ఉన్న మీరందరూ బిలియనీర్స్ అవ్వండి అని. అదేనా సార్? గ్రూప్ ఉద్దేశం అంతేనా? అలా. ఇప్పుడు మన ఉద్దేశం కూడా ఏంటి? మనందరం బిలియనీర్స్ అవుతున్నాం, అవ్వబోతున్నాం. అప్పుడు ఈ 15 విషయాల మీద ఫోకస్, ఈ 15 థింగ్స్ పైన ఫోకస్. ఓకేనా? సో దిస్ ఈస్ టుడే క్లాస్. సో రేపటి క్లాస్లో మనం ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా మన బాడీస్కి సంబంధించి 7 ఎథరిక్ బాడీస్ గురించి తెలుసుకుంటాం. సో ఇక్కడికి మళ్ళీ ఫైనాన్స్ నాపేద్దాం. రేపు మళ్ళీ స్పిరిచువాలిటీకి వెళ్దాం. మన 7 ఎథరిక్ బాడీస్, మన యొక్క 7 బాడీస్ గురించి రేపు టాపిక్ ఉంటుంది. సో కాబట్టి రేపు మార్నింగ్ సబ్జెక్ట్కి వెల్ ప్రిపేర్డ్గా ఉండండి.